మనం రికార్డ్ బటన్ నొక్కలేదు. రికార్డ్ బటన్ నొక్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఈచ్ పర్సన్ దగ్గర ఒక 1 lakh ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో ఈ 1 lakhతో ఎవరు ఎక్కువ గుడ్ వెల్త్ని జనరేట్ చేస్తారని 1 lineలో ఆన్సర్ చెప్పమంటే మీరేం చెప్తారు? 1 2 3 4 మీరు ఆలోచించండి. సింపుల్, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. దోస్ హూ నో వెల్ ఇన్ ద స్టాక్స్ విల్ గెట్ మోర్ మనీ. దట్స్ ఇట్. నేను నా లాస్ట్ వీడియోలో ఇన్వెస్టింగ్ ఈజ్ ఈజీ బట్ క్రియేటింగ్ వెల్త్ ఇస్ ద మెయిన్ పాయింట్ అన్నాను కదా. నేను దాన్ని కొంచెం చేంజ్ చేస్తాను. ఇన్వెస్టింగ్ ఇన్ ద రైట్ వే కెన్ క్రియేట్ మోర్ వెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 jeans ఉన్నాయి. నేను కొత్త జీన్ కోసం మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా 2000 ఇన్వెస్ట్ చేయడం బ్యాడ్ ఐడియా. నేను అదే 2000తోని 1500 ఏ ఎన్పిఎస్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఏదైనా సేవింగ్ స్కీమ్లో పెట్టి మిగతా 500 జస్ట్ టు బై ఏ గుడ్ బుక్ లైక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఫర్ దస్. తెలిసింది కదా, ఒక 2000తో ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్కి. నేను ఎందుకు 500 విలువ చేసే బుక్ని గుడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నామంటే మన బాడీలో ఇన్బిల్ట్గా ఉన్న గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే హెల్త్ అండ్ నాలెడ్జ్. ఇలాంటి వాటి మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా తప్పలేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్. మీరు ఫ్యూచర్లో అప్పుల్లో కూరుకుపోయి నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారా లేక గుడ్ వెల్త్ జనరేట్ చేసుకొని హ్యాపీ మైండ్ సెట్తో ఉంటారా మీరే డిసైడ్ చేసుకోండి. ఒక మంచి ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం కష్టమైన ఎఫర్ట్స్ పెట్టాలి. మహేష్ బాబుది థమ్సప్ యాడ్లో ఒక డైలాగ్ ఉంటుంది, లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేది రస్కే అని. ఇది నిజంగా నిజం. యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక్క నిమిషం. యాక్చువల్గా మీకు డైలాగ్ చెప్పాను కదా, లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే అని. నా డౌట్ వచ్చి రస్క్ అంటే ఏదైనా మీనింగ్ ఉందేమో అనుకున్నాను. యాక్చువల్గా ఇది టీలో ముంచుకున్న రస్కే. జస్ట్ కిడింగ్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 1992కి ముందు స్టాక్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్న BSE మాత్రమే ఉండేది. అప్పట్లో కొంతమంది తెలివైన బిజినెస్ పర్సన్స్ కొన్ని స్టాక్స్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని తెలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేవారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఒకేసారి స్టాక్ని పీక్ లెవెల్లో పెంచేయడం, దానివల్ల కొత్త ఇన్వెస్టర్స్ బై చేయడం ఆశ మీద వెంటనే ఆ స్టాక్ పడిపోవడం, అలాగే చిన్న చిన్న స్కామ్లు జరిగేవి. ఇలాంటివి ఏవి జరగకూడదంటే 1992లో సెబీ అనే రెగ్యులేటర్ వచ్చింది. అలానే అదే ఇయర్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే స్టాక్ ఎక్స్చేంజర్ కూడా వచ్చింది. సెబీ ఏంటంటే ప్రతి ఇయర్ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం స్కామ్ అయ్యింది. సత్యం స్కామ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఏ కంపెనీ ఆడిట్స్ అయినా చాలా స్ట్రిక్ట్గా ఉండాలని ఆడిట్ లెవెల్స్ చాలా స్ట్రిక్ట్ చేస్తుంది సెబీ. అలాగే ఎవ్రీ ఇయర్ చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది సెబీ. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీలో సెబీ గైడ్లైన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయంటే ఆ గైడ్లైన్స్లో చిన్న గాలి కూడా దూరలేనంత స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు 2021లో ఇంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడైనా మీ స్టాక్ మార్కెట్ని నమ్మండి. మీరు గుడ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. దాని మించి మంచి రిటర్న్స్ ఇంకేది ఇవ్వవు. ఇప్పుడు NSE అండ్ BSE అనే స్టాక్ ఎక్స్చేంజెస్ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు సెబీ కింద ఉన్న NSE BSE ఏంటంటే ఈ కంపెనీస్ వచ్చి మా స్టాక్స్ అమ్మండి అని వాళ్ళకి చిన్న డబ్బులు ఇస్తారు. అంటే డైరెక్ట్ కంపెనీలు వెళ్ళి అమ్ముకోలేవు కదా. ఇవేంటంటే స్టాక్ బై చేయడం సెల్ చేయడం ఈ 2 ట్రాన్సాక్షన్స్ చేసేవే ఈ NSE BSE. ఇప్పుడు NSEలో అప్రాక్సిమేట్గా 4500 కంపెనీస్ ఉన్నాయి. అలానే BSEలో ఆల్మోస్ట్ 1800 కంపెనీస్ ఉన్నాయి. ఈ 2 కంపెనీల్లో స్టాక్స్ చాలా కామన్గా ఉండొచ్చు. ఇప్పుడు రిలయన్స్ స్టాక్ NSE ఉంది, BSE ఉంది. అలాగే టాటా మోటార్స్ ఉంది, NSEలో ఉంది, BSEలో ఉంది. సో 2 స్టాక్స్ కామన్గా కూడా ఉండొచ్చు. సో మీరు గుర్తెట్టుకోండి, 4500 స్టాక్స్ NSEలో ఉన్నాయి అండ్ BSEలో అప్రాక్సిమేట్లీ 800 స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ డైలీ ట్రేడ్ అవుతాయి అంటే అవ్వవు. ఇప్పుడు ఈ 1800 స్టాక్స్లోని BSEలో అన్ని ట్రేడ్ అవుతాయి అంటే అన్నీ అవ్వవు. కొన్ని ట్రాన్సాక్షన్స్ అవ్వవు. కొంతమంది కొన్నోళ్ళు ఉండరు, కొంతమంది అమ్మినోళ్ళు ఉండరు. అలా కొన్ని లాసుల్లో ఉంటాయి. సో ఏంటంటే 1800కి స్టాక్స్కి
ఏవి పెరుగుతున్నాయి ఏవి తగ్గుతున్నాయి అని ఎలా చూస్తారు. అలాగే ఇక్కడ 4500 స్టాక్స్ ఉన్నాయి కదా, ఏవి తగ్గుతున్నాయి ఏ పెరుగుతున్నాయని డైలీ ఎలా మానిటర్ చేస్తారంటే దీనికి ఒక ఇండెక్స్ పెట్టారన్నమాట. దీంట్లో 1800లో టాప్ 30 కంపెనీస్ తీశారు, దాన్నే సెన్సెక్స్ 30 అంటారు. దాని తాలూకు ఇండెక్స్ బిఎస్సి తాలూకా ఇండెక్స్ సెన్సెక్స్, దాని తాలూకు టాప్ 30 కంపెనీస్ మాత్రమే యావరేజ్ చూపిస్తారు. యావరేజ్ అంటే టాప్ 30 కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేసాయని. అలాగే ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీసే. మీరు ఎప్పటికప్పుడు గూగుల్ చూడండి, టాప్ 50 కంపెనీస్ ఆఫ్ ఎన్ఎస్సి అంటే వచ్చేస్తుంది. టాప్ 50 కంపెనీస్ ఆఫ్ ఎన్ఎస్సి ఇస్ నిఫ్టీ. మీరు న్యూస్ ఛానల్లో చూస్తారు కదా, ఈరోజు సెన్సెక్స్ ఎలా పెరిగింది, నిఫ్టీ ఎలా పెరిగిందంటే బిఎస్సిలో ఉన్న 30 కంపెనీస్ ఇలా పెరిగాయి, నిఫ్టీలో ఉన్న ఎన్ఎస్సిలో ఉన్న 50 కంపెనీస్ ఇలా పెరిగాయి అని చెప్పడానికి. లాస్ట్లో ఎండ్ చేసే ముందు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. చాలామంది ₹10 ₹50 స్టాక్స్ అనేవి చీప్ స్టాక్స్ అని, ₹1000 2000 అనేవి కాస్ట్లీ స్టాక్స్ అనుకుంటారు. ఇలాగా చూసి ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. అంటే తక్కువ ₹10 వస్తున్నాయని ₹1000 పెట్టి 100 స్టాకులు కొనేద్దామంటే అలాంటివి పెరుగుతాయా అంటే పెరగవు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొన్ని స్టాక్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్. ఈ స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీంతోపాటు మన డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ అనేవి ఎక్కడ డిపాజిట్ అవుతాయి, అవే NSDL, CDSL ఇవి ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన నెక్స్ట్ వీడియోలో కవర్ చేయాల్సిన ఇవే టాపిక్స్: లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్, దీంతోపాటు NSDL, CDSL ఇవి చెప్దాం. సో ఈ వీడియో ఎంతవరకు చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేట్లో ఉండడం బెస్ట్. డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి స్టాక్స్ అయితే ఎలా హోంవర్క్ చేసి పికప్ చేసుకోవాలని నేను చెప్తాను. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్, బై బై అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.